నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ పండుగలో సంబరాలు కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక మహిళలు చిన్నారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్న 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు కనువిందు చేసిన మహిళలు బతుకమ్మ ఆటల సందడి నగరంలో పలు చోట్ల నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మార్క్ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మంకమ్మ తోటలని రమ సైత సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడారు. సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మార్క్ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత లోయర్ మానేరు డ్యాంలో బతుకమ్మలను నిమజ్జన కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కమలాకర్ వెంట టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చల్ల స్వరూప హరిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న రమాసవి సత్యనారాయణ స్వామి ప్రాంగణంలో ప్రతి ఏటా కూడా అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా ఘనంగా జరుగుతున్న సమయంలో మా ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి తల్లి మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ప్రేమించే సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ బతుకమ్మ పండుగ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రంలో పూలతోటి దేవుని చేసే సంస్కృతి ఉంటుంది. కానీ పూలనే దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి ఒక తెలంగాణ ఉంది. కాబట్టి ఆ బతుకమ్మ తల్లి డెఫినెట్గా అమ్మవారి తల్లి మీ కుటుంబాలను చల్లగా చూడాలి. తద్వారా మా కరీంనగర్ పిల్లలందరూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరొకసారి మీ అందరికీ, మా ఆడబిడ్డలకు, మా అక్కజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్లో అత్యంత ఉత్సాహంగా జాతర వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయానికి మరింత గౌరవం చేకూర్చారు. కరీంనగర్ పట్టణంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి గారు పాల్గొని స్థానిక మహిళలతో చిన్నారులతో ముచ్చటిస్తూ వారికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆడపడుచులు వృత్తాకారంగా ఉంచుకొని పాటలు పాడుతూ గౌరమ్మను ఆరాధించిన వేళ మంత్రి గారు వారి ఆనందంలో భాగస్వామిగా మారారు. అంతేగాక తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి, బంధువులు, సన్నిహితులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ విలువలకు ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. ఇది మన ఆడపడుచుల ఆత్మ గౌరవానికి, ఐక్యతకు, ఆనందానికి ప్రతీక. ప్రతి ఇంట్లో ఆడపడుచులు ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో గౌరమ్మను పూజిస్తూ అందరూ బాగుండాలని తెలంగాణ అక్కా చెల్లెళ్ళు ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండేలా ఆ ఆశీర్వచనం ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ గౌరమ్మను పవిత్రంగా పూజించుకునే ఈ బతుకమ్మ పూల రంగురంగుల పూలతో అలంకరించుకొని సోదరిమణులందరూ కుటుంబ సమేతంగా ఉండి అక్కా చెల్లెళ్ళు ఆడుతుంటే ఆనందంగా పంచుకునేటువంటి పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకైన ఈ పండుగ ద్వారా అందరూ కూడా మంచి మంచి వర్షాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. కరీంనగర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మహాశక్తి దేవాలయం నుంచి భవానీ దీక్ష చేపట్టిన కుడిది శ్రీనివాస్ భక్తి మార్గంలో సైకిల్ యాత్ర ప్రారంభించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు. అక్కడ స్వామివారి దర్శనం అనంతరం మరునాడు వేములవాడ నుంచి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి బయలుదేరి చేరుకున్నారు. ఈ క్షేత్రంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు పాడి పంటలు సమృద్ధిగా లభించాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. గో సంరక్షణ, హిందూ సమాజ రక్షణ, ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యతని సందేశంతో తాను ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మంకమ్మ తోట వద్ద ఉన్న రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి మరియు హరిశంకర్ పాల్గొన్నారు. పూల బతుకమ్మలతో అలంకరించిన వేదికలో స్థానిక మహిళలతో కలిసి వారు బతుకమ్మ ఆడిపాడుతూ సందడిగా పాల్గొన్నారు. రంగురంగుల చీరలు, పూల అలంకరణ మధ్య మహిళలు సాంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. మన తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేసుకున్నాము. ఇంకా ముందు కూడా మనం కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దగా చేసుకోవాలని మహిళలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ బతుకమ్మ అనేది ఆడబిడ్డలకు ఎంతో ఇష్టము. అలాగే మనకి బంతి, పులుగు, తంగేడు అనేది ప్రకృతికి సంబంధించిన పువ్వు కాబట్టి మేము పేరుస్తున్నప్పుడు ఆ బంతి పూల చేతులకు తగిలి మనకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. తంగేడు, పులుగు అనేది కూడా ప్రకృతికి సంబంధం కాబట్టి ఈ సీజన్లో ఈ బతుకమ్మ పండుగ రావడం మన ప్రకృతికి సంబంధమైన పండుగ కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మర్చిపోదు. మన యువతరాన్ని కూడా ఇంకా ముందు మన పండుగని. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్న 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్లో వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సందడి కనువిందు చేసింది. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు సాంప్రదాయ వస్త్ర అలంకరణతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీపడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడటంతో పాటు యువతులు, మహిళలు కోలాటం ఆడారు. మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసి గౌరమ్మను ఆరాధించారు. బతుకమ్మ చుట్టూ ఆటలాడి జానపద గీతాలతో సాంస్కృతిక సొగసును ప్రతిబింబిస్తూ సద్దుల బతుకమ్మ ఉత్సాహం ఘనంగా సాగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక ఆడపడుచుల ఆత్మగౌరవ గీతిక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటేలా విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 2లో నిర్వహించారు. బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఆడపడుచులకు సౌకర్యంగా ఉండేందుకై గ్రీన్ మ్యాటు, ఫ్లడ్ లైట్స్, డీజే సౌండ్స్తో పాటు స్నాక్స్ సమకూర్చారు. పిల్లలు, పెద్దలు, ఆడపడుచులందరూ ఆడుతూ పాడుతూ గౌరమ్మ ఆరాధనలో పరవశించిపోయారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పువ్వులను సైతం పూజించే ఆచారం కేవలం తెలంగాణ ఆడపడుచులకే సొంతమన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణతో పాటు ప్రపంచంలోని నలుమూలలా పలు దేశాల్లో అధికారికంగా జరుపుకుంటున్నారని, ఇది తెలంగాణ సంస్కృతి గొప్పతనమని, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఈ బతుకమ్మ యొక్క విశేషాలు చెప్పాలంటే ఇది దాదాపు 200 ఏళ్ళ నుండే ప్రారంభమైంది. ఫస్ట్ శాతవాహనుల నుండి ప్రారంభమైంది ఇది. తర్వాత కాకతీయ రాజులు కూడా దీన్ని ఘనంగా జరిపించుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మా చిన్నప్పుడైతే చాలా బాగా ఆడుకునే వాళ్ళం. వాగొడ్డుకు పోయేది, చెరువొడ్డుకు పోయేది, ఎంజాయ్ చేసేది, రకరకాల పూలను సేకరించి ఆడేది. కానీ రాను రాను బతుకమ్మ యొక్క ఆకారం లేకుండా డీజే సాంగ్స్తో ఆడుతుంటే బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఇక్కడ
బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 700 మంది మహిళలతో, చిన్నారులతో చాలా కోలాహలంగా సంబరాలు, చాలా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే నృత్యం నేర్పించడానికి కూడా ఒక ఆవిడ అందరికీ చూపిస్తూ అందరినీ అలరిస్తున్నారు. దాన్ని బట్టి అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు అంచెలంచెలుగా మళ్ళీ అభివృద్ధి చెందాలని వీళ్ళు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే ఈ విద్యారణిపురి మహిళలకు, మా అన్నయ్యలకు, అక్కలకు, అందరి చెల్లెళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. దసరా, బతుకమ్మ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి యుఎస్వి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆసుపత్రి ఓపీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎవరైనా హార్ట్అటాక్కు గురైతే అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలని ఆందోళన ఉంటుందని, ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఉండేందుకే ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఆర్పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. మెడికవర్ ఆసుపత్రికి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యుఎస్వి సంస్థ బాధ్యులు డాక్టర్ ఎం నందకిషోర్, మెడికవర్ కార్డియాలజిస్టులు డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ అనీష్ పబ్బా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ విష్ణువర్ధన్, మార్కెటింగ్ హెడ్ కోటా కరుణాకర్, హెచ్ఆర్ హెడ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లా ఆదర్శ్ నగర్లో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువతులు, చిన్నారులు మరియు వయోవృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మ ఆరాధన జరిపారు. పిల్లలు పల్లకిలాగా పూల బతుకమ్మలను మోస్తూ ఊరేగింపు చేశారు. చిన్నారులు పూలు విరబూసిన రంగురంగుల దుస్తుల్లో భాగంగా పండుగ వాతావరణాన్ని మరింత మాధుర్యంగా మార్చారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గౌరిశెట్టి మునిందర్ దంపతుల ఆధ్వర్యంలో గ్లోబల్ వార్మింగ్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా చెట్ల పెంపకంపై ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజానికి ఒక బతుకమ్మ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గ్లోబల్ వార్మింగ్ క్లౌడ్ బస్ట్ మీద తీసుకున్నాము. తెలుసు మీ అందరికీ, ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎక్కువ చేపట్టి మరియు గ్రీనరీ తగ్గడంతో, జంగల్ కాంక్రీట్ పెరగడంతో ఈ గ్లోబల్ వార్మింగ్ క్లౌడ్ బస్ట్ జరుగుతున్నది. మొన్ననే మనం చూసాం, మన కామారెడ్డి మరియు నిజామాబాద్ ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ అయి ఎంత నష్టం జరిగిందనేది చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో మరి ఈ మధ్య కొత్తగా క్లౌడ్ బస్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనందరం కూడా చెట్లు నాటి గ్రీనరీ పెంచితే మనకు ఆ యొక్క విపత్తు నుంచి తప్పించుకోలేము. కాబట్టి అందరం కూడా చెట్లు పెంచి పొల్యూషన్ కంట్రోల్ చేసుకొని వాతావరణాన్ని మనం రక్షిస్తే వాతావరణం మనం రక్షిస్తుంది. లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో చాలా గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం చాలా వేడెక్కుతుంది. విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి. ఆ విపరీతమైన వేడితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. విపరీతమైన వర్షాలతో ఏమవుతుందంటే ప్రజలకు చాలా ఆస్తి నష్టం జరుగుతోంది. పొలాలు పాడైపోతున్నాయి, రోడ్లు పాడవుతున్నాయి. కాబట్టి ఇది ఇలాగే మనం వదిలేస్తే ఈ విపరీతాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఈసారి మేము ఎంచుకున్న టాపిక్ గ్లోబల్ వార్మింగ్. అదేంటి వార్నింగ్ అంటున్నా అనుకుంటున్నారా? అవునండి, గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక వార్నింగ్. రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అండ్ వెదర్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మనకి వరల్డ్ ఇస్తున్న వార్నింగ్స్. సో మనం ఇవన్నీ కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఏం లేదండి, ప్లాంట్స్ని గ్రో చేయటం, వాటర్ని సేవ్ చేయటం అండ్ గ్రీన్ లివింగ్ని ఫాలో అవ్వటం, ఇవన్నీ మన బాధ్యతలే.
సో ఇవన్నీ మనం ఫాలో చేద్దాము అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటుదాం, మన భూమిని మనం కాపాడుకుందాం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నేడు వేద పండితుల బృందం ఆధ్వర్యంలో చండీ హోమాన్ని నిర్వహించారు. సుమారు 42 జంటలు ఈ చండీ హోమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ తోటరాములు మాట్లాడుతూ భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ఏర్పాటు చేసి అమ్మవారికి 9 రోజుల పాటు విశేష పూజలు చేస్తారని, అమ్మవారు 9 రోజుల పాటు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని, అందులో భాగంగా 9వ రోజైన ఈరోజు దుర్గామాత రూపంలో దర్శనమిస్తారని, ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ అమ్మవారి దయతో డివిజన్ వాసులు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములతో పాటు డెవలప్మెంట్ భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యులు భక్తులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మున్సిపల్ యోగా పార్కు స్థలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాలు. ఈ ఉత్సవాలను అమ్మవారిని నెలకొల్పిన నుండి ఇప్పటి వరకు చాలా ప్రత్యేకించి మహిళా సోదరిమణులందరూ కూడా పెద్దలందరూ కూడా చాలా పూజలు చక్కగా చేసుకుంటున్నారు. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం అయితేనేమి, సాయంత్రం అల్పదాన కార్యక్రమం అయితేనేమి, కోలాటాల మధ్యలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నటువంటి చరిత్ర మా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అమ్మవారి ఉత్సవాలు. ఈ అమ్మవారి ఉత్సవాలలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మంగళవారం దుర్గామాతకు అమ్మవారికి చాలా శుభదినం, మంచి రోజు. ఈ మంగళవారం రోజున అమ్మవారికి ప్రీతిమైన రోజు కాబట్టి చండీ హోమం మా శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పురోహితుల మధ్య చండీ హోమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కరీంనగర్ పట్టణానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాపర్బైన శ్రీనివాస్ పద్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం రోజున బొమ్మకల్ బైపాస్ రోడ్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 100 మందికి అన్నప్రసాద కార్యక్రమం వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా కాపర్బైన శ్రీనివాస్ మాట్లాడుతూ బొమ్మకల్ బైపాస్ రోడ్లో గల అభయాంజనేయ స్వామి దేవాలయానికి ప్రతి మంగళవారం వచ్చి దర్శించుకుంటామని, అభయాంజనేయ స్వామివారు భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తారని వారన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రతిష్టాపకులు రాకం మోహన్, లక్ష్మి మరియు అన్నప్రసాద దాతలు కాపరబోయిన శ్రీనివాస్, పద్మ, వారి కుటుంబ సభ్యులు మరియు వారి మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామ్నగర్ ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 8/A కాలనీ వాసుల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ వేడుకకు డివిజన్ నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకొచ్చి రంగురంగులతో అలంకరించిన రంగవల్లులపై బతుకమ్మలను ఉంచి ప్రత్యేక పూజలు చేసి సత్తుపిండిని నైవేద్యంగా బతుకమ్మలకు సమర్పించారు. ఈ వేడుకలలో మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ రెనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. 250 మందికి పైగా ప్రజలు లబ్ధిదారులుగా పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. రెనీ వైద్య బృందాన్ని సత్కరించారు. ఇక మెడికవర్ ఆసుపత్రిలో కూడా గుండె వైద్యంపై అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. హార్ట్అటాక్ సమయంలో ప్రాథమిక చికిత్సగా చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కరీంనగర్లోని స్థానిక 35వ డివిజన్ వరహస్వామి ఆలయం ప్రాంగణంలో వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వస్త్రాధరణలో పాల్గొని బతుకమ్మలను ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యూత్ అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో కరీంనగర్ పట్టణానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విఎస్ఎన్ రాజు వాణి దంపతుల కుమారుడు నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి జన్మదిన వేడుకలను వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరిపారు. సుమారు 55 మంది వృద్ధులకు అరటిపండ్లతో పాటు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా కుమారుని జన్మదిన వేడుకలు వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం మాకెంతో సంతోషదాయకమని, పిల్లల పుట్టినరోజులు వేడుకలను, వివాహ వార్షికోత్సవ వేడుకలను ఇలా వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ద్వారా వారికి ఎంతో కొంత సేవ చేసిన వారమవుతామని అన్నారు. వీరి ఆశీర్వాదం తమ కుమారుడిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా పెద్దబ్బాయి వజ్రపు నవీన్ కుమార్ వారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ వీర బ్రహ్మేంద్ర అనాశ్రమం వృద్ధాశ్రమం ఉండడం వల్ల వాళ్ళకు అరటిపళ్ళు మరియు శనగలు ఇవ్వడం జరిగింది. మాకు దీనికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే టైం లేకపోవడం వల్ల యాక్చువల్గా మేము వేరే అనుకున్నాము. టైం తక్కువ ఉండడం వల్ల ఏదో ఒకటి ఈ విధంగా సాయం చేయాలా వీళ్ళకన్న ఉద్దేశం మీద మా వజ్రపు నవీన్ కుమార్ బర్త్డే సందర్భంగా మేము చేసాం. దీనికి చాలా సంతోషం మాకు. ఇది కూడా ఈ శ్వేతా ఛానల్ ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్లో కాశ్మీరీ గడ్డ రోడ్ 3 కాలనీ వాసులు సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మ వేడుకల్లో తేలియాడారు. దేవి నవరాత్రుల్లో భాగంగా కాలనీవాసులు, మహిళలు 9 రోజుల పాటు రోజుకో తీరు బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేక డ్యాన్స్ మాస్టర్ సహకారంతో నగరంలో అందరినీ మురిపించే విధంగా వేడుకలు జరుపుకున్నారు. అందరూ సల్లంగా ఉండాలని దేవిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు. తెలంగాణలోని తెలంగాణకు ప్రత్యేకమైన పండగ, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి బతుకమ్మ పండుగను మా కాలనీ వాసులందరం చాలా చక్కగా ఆటపాటలతో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 9 రోజులు ఎంగిలి పూల నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆటపాటలతో చాలా చక్కగా జరుపుకున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వాడవాడల బతుకమ్మ పాటలు మారుమోగాయి. సద్దుల సంబరాల్లో భాగంగా మహిళలు తీరొక్క పూలతో ఉదయాన్నే బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో ఒక చోట చేరి ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ తల్లి మళ్ళీ రావమ్మ అంటూ సాగనంపారు. తిమ్మాపూర్లో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు. ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, రావుల రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, దావు సంపత్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, బూదారప్ శ్రీనివాస్, సాయిల్లా ఎల్లేష్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వాడవాడన పల్లె పల్లెన అంబరాన్ని తాకేలా ఆడపడుచులు బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం మండలంలో ఘనంగా జరిగాయి. మహిళలంతా వాడవాడన ముఖ్య కూడలి వద్దకు చేరుకుని బతుకమ్మలతో ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతూ పాటలు పాడారు. గంభీరపేట మండలంలోని గాంధీ వద్ద, సీతారాం బజార్, హనుమాన్ నగర్, సుభాష్ నగర్ ఆలయాల వద్ద, దోసలగూడెం, జై భీం చౌరస్తా, బరిగెలగూడెంతో పాటు పలు చోట్ల గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సద్దుల బతుకమ్మ ఆట పాటలతో వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, అలాగే గ్రామపూర్ రైతులు రాచల్రా పార్థసారథి, రాజు పంతులు లైటింగ్ ఏర్పాటు చేయడంతో అధికారులను కోరి ఏర్పాటు చేయించారు. భద్రతా సిబ్బందిని, పోలీసులను ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత ఆనందోత్సాహాలతో, సాంప్రదాయాలతో పాటు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఆటలాడి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు మహిళలు ఘనంగా ఆడుకున్న బతుకమ్మ పండుగ నేటి సద్దుల బతుకమ్మతో ముగిసింది. మండలంలోని అన్ని గ్రామాలలో మహిళలు ఆనందంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. తీరొక్క పూలతో అందంగా పేర్చి గ్రామాలలోని వీధుల్లో హుషారుగా సంతోషంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మలను నిమజ్జనం చేయుటకు గ్రామంలోని చెరువుకు, వాగులు, కాల్వల వద్ద ఆయా గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, విద్యుత్ శాఖకు చెందిన అసెస్ సిబ్బంది బతుకమ్మ ఘాట్ల వద్ద అన్ని విద్యుత్ లైట్లు, సౌండ్ సిస్టంలతో అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండలంలోని అన్ని గ్రామాలలో చేసిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు పర్యవేక్షించారు. మంచిగా అలంకరించుకొని ప్రతి సంవత్సరం బతుకమ్మను వేసుకొని ఆడుకుంటున్నాం. మన తెలంగాణ పండుగలు అంటే బతుకమ్మ పండుగ చాలా సంతోషమైన పండుగ. ప్రతి ఒక్కరూ అందరూ మంచి సంతోషంగా మంచి వచ్చి అందరూ ఆడుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ వేడుకలు జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలో ఘనంగా జరిగాయి. ఆడపడుచులు సద్దుల బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పర్యటించారు. మహిళలతో బతుకమ్మ ఆడుతూ వారికి ఉత్సాహాన్ని కలిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుందన్నారు. ఆ దుర్గామాత ఆశీర్వాదం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకి, చెల్లెలకి అందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన బతుకమ్మ అంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలని మంచిగా పేర్చి మరి వాటిని అలంకరణ తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఆ ప్రకృతిలో మనం కలుపుతున్నాం. కాబట్టి ఇట్లాంటి పండుగ ప్రపంచంలో మన తెలంగాణనే మనం జరుపుకుంటున్నాం. మరి దానికి మన తెలంగాణ మహిళలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున మీ కుటుంబానికి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన మాత అమ్మవారు మనందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యంగా ఉంచాలి, కోరుకున్నవన్నీ సంవత్సరం జరగాలి, పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, చదువులో పాస్ కావాలి, మరి మన పిల్లల పెళ్లిళ్ళు కావాలి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. మరికొన్ని చోట్ల డీజే పాటలతో ఉత్సాహంగా వేడుకను జరుపుకున్నారు. బతుకమ్మలను గ్రామ చెరువులు, వాగులు, బావులు వంటి జల వనరులలో నిమజ్జనం చేసి ప్రకృతికి సమర్పించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సహకారంతో పండుగలు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ముగిశాయి. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ పండుగలో సంబరాలు. కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక మహిళలు, చిన్నారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్న 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు. కనువిందు చేసిన మహిళలు, బతుకమ్మ ఆటల సందడి. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.
audio jungle.